నేను నా జీవితంలో ఒక దివ్యమైన అనుభవంను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. శ్రీ నిఖిల్ చేతనా కేంద్రం హైదరాబాద్ ఆశ్రమంలో 2000 సంవత్సరంలో డాక్టర్ అనిల్ కుమార్ జోషి గురువుగారు స్థాపించారు. ఆశ్రమంలో పరమ పూజనీయ సద్గురుదేవులు స్వామి శ్రీ నిఖిలేశ్వరానంద్ పరమహంస, గురుదేవులు డాక్టర్ నారాయణ దత్ శ్రీమాలి గారి అనంతమైన కృపతో శ్రీ అనిల్ కుమార్ జోషి గురువు గారి ద్వారా ఇవ్వబడిన సాధనలు మరియు సాధన పరంపర అవిరామంగా నడిపిస్తున్నారు. ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం సాధకులు సాధన చేయాలి మరియు సాధనలు ఏ విధమైన ఆటంకాలు రాకుండా సఫలీకృతంగా సాధన చేసే విధంగా చూడటం. ఆశ్రమంలో సాధకులకు ఉండటానికి భోజనం ఉచితంగా అందచేయటం జరుగుతుంది. ఆశ్రమంలో ఏ విధమైన సంకోచం లేకుండా పగలు లేదా రాత్రి గురువుగారు ఇచ్చిన సాధనలు చేసుకోవటానికి వ్యవస్థ చేయబడింది. శ్రీ నిఖిల్ చేతనా కేంద్ర ఆశ్రమమునకు చాలామంది సాధకులు వస్తూ వెళుతుంటారు. వారిలో కొంతమంది వారి నిజ జీవితంలో భౌతికపరమైన సమస్యల నుండి బయటపడటానికి సాధనలు చేస్తే, మరికొందరు దేవతల ప్రత్యక్షమం కొరకు సాధనలు చేస్తూ వెళ్తారు. వచ్చిన వారందరూ వారి అనుభవాలు పంచుకుంటారు. వారిలో కొందరు సఫలీకృత చెంది సంతోషించిన వారైతే, కొందరు నిరాశ చెందినవారు. అయినా జోషి గురువు గారు అందరికీ స్వాంతన చేకూరుస్తూ ఏదో విధంగా వచ్చిన ప్రతి వ్యక్తి సంతోషంగా వెళ్ళునట్లు ప్రయత్నిస్తారు, మార్గదర్శనం చేస్తారు. జోషి గురువుగారి యొక్క సాధనలు విధానము సాఫల్యత చూసి ఆశ్చర్యపోయేవారు. ప్రతిసారి గురువుగారిని మీలాంటి సామర్థ్యం గల సాధకులను రానున్న తరాల కొరకు తయారు చేయండి అని ప్రార్థించేవారు, విన్నపించుకునేవారు. సామర్థ్యులు అనగా ఆర్థికంగా, శారీరకంగా, జ్ఞానపరంగా బాగుండటం, అది కూడా సాధనాత్మకంగా. పరపూజ్య సద్గురుదేవులు స్వామి శ్రీ నిఖిలేశ్వరానంద గారు ఈ ఉద్దేశంతోనే సిద్ధాశ్రమం సాధన పరివారంను స్థాపించారు. నేను, శ్రీ నిర్మల్ సాహు మరియు ఇతర సాధకులు పారద సంస్కారంతో వేరే లోహాలను వెండి బంగారంగా మార్చు ప్రక్రియ జోషి గురువుగారి మార్గదర్శకంలో చేయటం చూసినాను. అలాగే 10-12 సంవత్సరాల క్రితం వటయక్షిణి మరియు స్వర్ణతార సాధనా ఆశ్రమంలో కొంతమంది సాధకులకు ఆశ్రమంలో సిద్ధింపచేయటం చూశాను. అప్పుడు ఆ విషయ సంబంధమై కొంతమంది సాధకులు అడిగితే, జోషి గురుగారు అలాంటి సాధనలు అడవులలో చేసినా తప్పకుండా సిద్ధి కలుగుతుంది. ఏ సాధకులైతే 5 మార్లు 1,25,000 గురుమంత్ర జపము, 5,25,000 స్వర్ణతార మంత్ర జపము పూర్తి చేసినచో వారికి స్వర్ణలతాదేవి స్వర్ణమును ప్రసాదిస్తుందని సంక్షిప్తంగా చెప్పారు. ఈ మాటలు చాలామంది సాధకులకు స్ఫూర్తినిచ్చింది. తర్వాత శ్రీ నిర్మల్ సాహు ఆయనకు సంబంధించిన సాధకులు 5 మార్లు స్వర్ణతార సవాలాక్ మంత్ర జపం పూర్తి చేసి గురువుగారిని స్వర్ణతార సిద్ధి గురించి ప్రార్థించారు. జోషి గురువుగారి కథానుసారంగా స్థల సిద్ధి, శారీరక సిద్ధి, మనసిద్ధి కలుగు చోట, కలుగు స్థలంలో సాధన చేద్దాం అని చెప్పారు. పూర్వకాలంలో ఋషులు, మునులు ఈ సాధనను అమర్కంటక్ అడవులలో చేద్దామని అనుకున్నారు. కానీ చాలామంది ఉండటం వల్ల అక్కడ సాధ్యపడలేదు. తర్వాత శ్రీ నిర్మల్ సాహు గారు ఛత్తీస్గఢ్లోని డోంగర్గఢ్ అరణ్యాలలో జోషి గురువుగారి సారథ్యంలో 3, 4, 5 జూన్ తారీఖులలో 28 మంది సాధకులు స్వర్ణతార సాధనలో పాల్గొన్నారు. వీరందరూ 5 లక్షల స్వర్ణతార మరియు 5 లక్షల గురుమంత్రానుష్ఠానం చేసినారు. 3వ తారీఖు నాడు జోషి గురువుగారు పారదతార విగ్రహం స్థాపించి ప్రాణ ప్రతిష్ఠ చేసి విధి విధానముగా పూజ చేసి సాధకులందరికీ ఆసన సిద్ధి చేశారు. ఆసన సిద్ధి చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఆసనమును తొలగించరాదని చెప్పి రాత్రి 11 గంటల తర్వాత సాధన ఆరంభం చేయించారు. జోషి గురువుగారు స్వయంగా మొదటి రోజు సాధన చేశారు. 2వ రోజు వేరువేరు కారణాల వల్ల హైదరాబాద్కి జోషి గురువుగారు వెళ్లాల్సి వచ్చి వెళ్లారు.
రెండవ రోజు శ్రీ నిర్మల్ సాహు మరియు మిగతా సాధకులు సాధన చేస్తున్నప్పుడు చల్లటి మంచుగడ్డలతో కూడిన వర్షం పడటం, పెద్ద పెద్ద పురుగులు, కీటకాలు వారిపై పడటం లాంటి ఉపద్రవాలు కలిగాయి. కానీ సాధకులు ఎవ్వరూ ఆసనంపై నుండి లేవకుండా అలాగే కూర్చొని ఆ రోజు జపసంఖ్యను పూర్తి చేశారు. మూడవ రోజు సాధన ముగించుకొని ఆసనములను తీసుకునేటప్పుడు అందరి సాధకుల ఆసనాల క్రింద బంగారు బిళ్ళలు కనపడ్డాయి. అవి పొంది అందరూ సాధకులు సంతోషించారు. గురుదేవుల జయ జయకారాలు చేశారు. వారందరూ పరమపూజ్య సద్గురుదేవుల ప్రతిసాధన సిద్ధి సత్యమని అంగీకరించారు. మార్గదర్శనం కరెక్టుగా ఉంది. సాధకునికి గురువు పట్ల పూర్ణ నిష్ఠ ఉంటే తప్పక సాధన సిద్ధిస్తుంది. నిజమైన మార్గదర్శనం మరియు సాధనతో తీవ్రత కలిగి సాధన చేసినతో తప్పకుండా సాధన సిద్ధిస్తుంది. నేను ఈ సాధనకు ప్రత్యక్ష సాక్షిని. దీనిని మీ వరకు తీసుకుని రావటానికి ఒక చిన్న వీడియోను కూడా పొందుపరిచాను. ఇది ఏ వ్యక్తి యొక్క ప్రచారం కొరకు కాకుండా కేవలం తెలియజేయటకు మాత్రమే. ఉత్సాహము దైవభక్తి కల సాధకులు సాధన చేసి ప్రయత్నిస్తారని చిన్న ఆశతో ముగిస్తున్నాను. జై గురుదేవ్.